సహోదరులారా, ఈరోజు మనము లాస్లెట్ మాత దర్శనాల ద్వారా దేవుడు మనకు అందించిన గొప్ప సందేశాన్ని ధ్యానిద్దాం. 1846 సంవత్సరమున సెప్టెంబర్ 19 ఫ్రాన్స్ దేశమున లాస్లెట్ అని గ్రామం మరియ తల్లి 2 పిల్లలకు దర్శనమిచ్చారు. ఆ సమయమున ఆ తల్లి కన్నీళ్లతో కనిపించింది. ఆ కన్నీళ్లు ప్రపంచంలో ప్రజలు దేవుని దూరంగా అవుతున్నారని, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారని, పాప జీవితంలో జీవిస్తున్నారని తెలియజేస్తుంది. ఆ తల్లి యొక్క ప్రధాన సందేశం 3 మాటల్లో చెప్పవచ్చు. ప్రార్థన చేయండి, కార్యచిత్తం చేయండి, దేవుని వైపు తిరిగి రండి. ఆ తల్లి మనకు చెబుతుంది, నా పిల్లలారా, దేవుని మరొకండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ఆదివారం పవిత్ర బలిలో పాల్గొనండి, మీ జీవితాన్ని దేవునికి అర్పియండి. ప్రియురాల, నేడు మీ జీవితాన్ని కూడా ఎన్నో సమస్యలు, బాధలు, కలతలు ఉన్నాయి. ఆ నిజమైన పరిష్కారం దేవుని దగ్గరే ఉంది. మనం కుటుంబ ప్రాధాన్యత ఇవ్వాలి, పాపానికి దూరంగా ఉండాలి. లాస్లెట్ మాత కన్నీళ్లు కార్చింది మనల్ని భయపెట్టడం కాదు, మనల్ని మార్చేయటానికి. తన తల్లి పిల్లల కోసం ఏడ్చినట్లు మరియ తల్లి మన కోసం, మన రక్షణ కోసం కన్నీళ్లు కార్చారు. కాబట్టి ఈరోజు మనము ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, పాపాన్ని విడిచిపెడదాం, దేవునికి మరింత దగ్గర అవుదాం. లాస్లెట్ మాత సందేశము జీవితము ఫలిస్తుంది. ఓ లాస్లెట్ మాత, మా కొరకు వేడుకొనండి. ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్కి ధన్యవాదాలు.